ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి దేశం మొత్తం జయహో అని చట్టబద్ధత కల్పించిన విషయం అందరికీ తెలిసినటువంటిది. కానీ దాని వెనక ఎంత శ్రమ ఉందో, ఎన్ని విమర్శలున్నాయో, ఎన్ని పోరాటాలున్నాయో, ఎన్ని త్యాగాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోలేదు. కానీ ఈ అమరావతి రాజధానికి సంబంధించి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఒక పేరైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఒకటుంది. అదే మాజీ శాసన మండలి చైర్మన్ అయినటువంటి నవాజ్ షరీఫ్ గారు. నిన్నటి రోజున ఆయన ఈ యొక్క ఒక ప్రసంగంలో భాగంగా ఎప్పుడు ఆయన శాసన మండలి చైర్మన్‌గా ఉన్నటువంటి సమయంలో ఆ 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నటువంటి తరుణంలో అక్కడున్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది మంత్రులు ఆ కౌన్సిల్ లైట్లు ఆపేసి ఆయన్ని కులం పేరుతో దూషించారని ఆయన చెప్పుకుంటూ కొంతమేర ఉద్వేగానికైతే లోనయ్యారు. అసలకి ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? మరో పక్క ప్రస్తుతం ఎవరైతే కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్న పెమ్మసారిని గూడా టార్గెట్ జేసుకొని వాళ్ళందరూ గూడా కారు కూతలు కూస్తున్నారు. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలో పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతోన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ అమరావతి విషయంలో అందరూ ఒక్కటై ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అనుకున్న విధంగా విజయం పొందుకున్నారు. కానీ ఈ విజయంలో ఆ విజయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది మాత్రం ఆ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని టార్గెట్‌గా చేసుకొని, అసలకి ఏ విధంగా ఒక్కసారి గడిచిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటే అందరూ నిజంగా కన్నీటి పర్యంతానికి బాధపడుతున్న పరిస్థితి. అందులో ఉదాహరణ ఏంటంటే అండి, మాజీ శాసన మండలి చైర్మన్‌గా పనిచేసినటువంటి షరీఫ్ గారు, ఆయన మీద దాడికెళ్ళడం ఏంటంటే, అసలకి అధికార పార్టీ చెందిన అప్పటి నేతలు వీళ్ళందరూ గూడా, ఇప్పుడు పెమ్మసాని గారిని గూడా పార్లమెంట్‌లో ఒక తెలుగోళ్ళుగా స్పీచ్ ఇచ్చినందుకు గూడా, వీటన్నిటిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ దిగజారుతనం ఇవన్నీ గూడా? ముందుగా నిన్న ఏప్రిల్ 2 ఆంధ్రులందరికీ చిరకాలం గుర్తుండిపోయే తారీఖు. నిన్న 2 గొప్ప కార్యక్రమాలు జరిగాయి. ఒకటి మొన్నేమో లోక్సభ, నిన్నేమో రాజ్యసభ. ఈ రెండిట్లో కూడా అమరావతి రాజధానికి చట్టబద్ధత అనేది ఏర్పడింది. ఇక రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి దుర్మార్గానికి బలైపోయి 9,000 కోట్ల రూపాయల అదనంగా భారం పడినటువంటి పోలవరానికి సంబంధించిన నిర్మాణ పనుల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం నిన్న పూర్తయిపోయింది. ఈ 2 అద్భుతమైన పనులతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటయ్యా అంటే అది ఉద్యోగస్తులకి బకాయిలకు సంబంధించి 7,800 కోట్ల రూపాయలు విడుదల చేసే కార్యక్రమం కూడా ఆయన చేపట్టమని చెప్పని అధికారులకి ఆయన పురమాయించడం కూడా జరిగింది. అంటే కలిసి వచ్చేటప్పుడు నడిచొచ్చే కొడుకు పడతాడన్న సందర్భంగా ఈ రోజు నిన్న అయితే అన్ని మంచి శకునాలే కనపడతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ముఖ్యంగా ఇక్కడ మీరు ఒక మంచి వ్యక్తి గురించి గుర్తు చేశారు. మంచి వ్యక్తి కాదు, చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడానికి ప్రధాన కారకులైనటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ బలిదానంతో ఏర్పడింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనం మర్చిపోకూడదు. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడటానికి ఆ రోజు ఆయన బలిదానం కారణం అయితే, ఈ రోజు అమరావతి అనేది ఆంధ్రుల రాజధానిగా నిలబడటానికి మూలస్తంభంగా నిలిచి 151 స్థానాలు వచ్చి అధికార మదంతో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా కన్ను మిన్ను కానకుండా మాట్లాడి షరీఫ్ గారి కులాన్ని ఆయన పుట్టుకని కూడా అసభ్య పదాలతో దూషించారని, అలాగే ఒక వ్యక్తి అయితే ఆయన గుండెల మీద చేసి ఒక మాజీ మంత్రి నెట్టాడని చెప్పని స్వయంగా నిన్న షరీఫ్ గారు చెప్తే, ఇన్నాళ్ళు ఆయన ఈ విషయాన్ని అప్పుడే చాలా మంది దాని మీద ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే ఆయన భౌతికంగా దాడి చేశారని అయితే అనిపించింది కానీ ఆయన బయటపడలేదు కాబట్టి ఒకవేళ బూతుల వరకే పరిమితం అయ్యారని చెప్పి భావించాం. కానీ నిన్న స్వయంగా ఆయన చెప్పిన తర్వాత ఈ యొక్క మంచి సమయం కోసం రాష్ట్రంలో తిరిగి రాజధాని చట్టబద్ధత కోసం ఇన్నాళ్ళు ఆయన మౌనంగా బరాయించినందుకు అమరావతిని కాపాడినటువంటి ఏకైక మగాడు నిస్సందేహంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి దురదృష్టి వల్ల ప్రభుత్వం సిఆర్డిఏ రైతుల భాగస్వామ్యంతో ఏ విధంగా అయితే అమరావతి రాజధానిగా ఆయన అనుకోని చట్టబద్ధత ఏర్పాటు కోసం ఆయన పకడ్బందీగా అమలు చేశారో దాన్ని నిలబెట్టినటువంటి ఏకైక మగాడు నిస్సందేహంగా షరీఫ్ గారు. అలాంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారి తరువాత షరీఫ్ గారి పేరు కూడా ఇక్కడ నిస్సందేహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇన్నాళ్ళు ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను, నిజాయితీపరుడైన కార్యకర్త, నిజాయితీపరుడైన తెలుగుదేశం పార్టీ అభిమాని, పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీతో మమేకమైన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత నిబద్ధతతోటి ఎంత నిజాయితీతోటి రాష్ట్రం కోసం
తన అధినేతనిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని కాపాడతాడు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాడు అంటే షరీఫ్ గారిని చూసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ ఏ రాజకీయ పార్టీలైనా ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మిడిమిడిగా సంపాదించిన ధనంతో వచ్చిన వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తే ఏం జరుగుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా పార్టీతోటి మమేకమైన వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందో షరీఫ్ గారు మన యొక్క కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్షిభూతం. నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర తెలుగు ప్రజలందరూ కూడా షరీఫ్ గారిని ఎంతగా అభిమానిస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పని వాళ్ళ దౌర్జన్యానికి పాల్పడాలని చూసినా, డబ్బులు ఆశ చూయించినా, బెదిరించినా, పదవులు ఆశ చూయించినా కూడా ఎక్కడా కూడా వాటికి లొంగిపోకుండా ఆయన రాష్ట్రాన్ని కాపాడిన విధానం మాత్రం నిజంగా అభినందనీయం. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సార్, అయితే లైట్లు ఆపేసి మరి ఆయన మీద దాడికి తెగబడ్డారంటే అసలు ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? అసెంబ్లీలో లైట్లు ఆపేయడం ఏంటండి బాబు? అది సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆయన మీద దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేసి బలవంతంగా ఆ బిల్లును ఆమోదించుకోవాలని చెప్పి వాడు ప్రయత్నం చేశారు. ఓకే. దాన్ని ఆయన ఏం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు లొంగకుండా రాష్ట్రాన్ని కాపాడారు. అందుకే చెప్తున్నాను, ఆయన్ని మనం ఏప్రిల్ 2వ తారీఖు ఏ విధంగా అయితే గుర్తు పెట్టుకుంటామో, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని ఏ విధంగా అయితే గుర్తు పెట్టుకుంటామో, నిస్సందేహంగా షరీఫ్ గారిని కూడా అదే విధంగా గుర్తు పెట్టుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరు పెమ్మసాని గారి గురించి అడిగారు. అవును సార్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, వాళ్ళ తండ్రి గారు నరసరావుపేటలో హోటల్ వ్యాపార రంగంలో ఉంటూ పిల్లల్ని చదివించుకొని ఉన్నత విద్య చదివించేసి ఆయన డాక్టర్ గా, వాళ్ళ తమ్ముడు ఇంజనీర్ గా పట్టభద్రులు చేసిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికా వెళ్ళి తన యొక్క స్వశక్తి తోటి, తనకున్న తెలివితేటలతోటి ఈ రోజు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయినా సరే రాష్ట్రం మీద ఉన్నటువంటి మమకారంతో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను చూసి తట్టుకోలేక నా రాష్ట్ర ప్రజలు, నా బంధువులు, నా స్నేహితులు, నా గురువులు, నేను చదువుకున్న ప్రదేశం, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ గాలి, నీరు, ఆ మట్టి మీద ఉన్న మమకారంతో ఆయన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగినటువంటి సమర్థులు ఎవరు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు గుంటూరు లోక్సభ సభ్యుడిగా వారు ఊహించనంత మెజార్టీ తోటి ఈ రోజు గెలిచి, ప్రజల మన్ననలతోటి గెలిచిన కాడి నుంచి కేంద్ర మంత్రిగా, సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రాష్ట్రం గురించి, తన నియోజకవర్గం గురించి, అమరావతి గురించి, అమరావతిలో ఉన్న సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీలో ఆయన సభ్యుడు. ఆయన వచ్చిన తర్వాత చాలా సమస్యలు కూడా పరిష్కారమైనవి. ఈ ప్రాంత వాసి, అమరావతి వాసి, ఆయన ఈ ప్రాంతం మీద ఉన్న మమకారమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న మమకారంతో ఏ విధంగా ముందుకెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా మంచి పేరు తెచ్చుకున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వ్యక్తి ఆయన ప్రసంగం గురించి నానా రకాలుగా మాట్లాడారని మీరు అంటున్నారు కదా. ఎవరైనా సరే తెలుగువాడిగా పుట్టి ఆంధ్రుడుగా నేను అని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఏప్రిల్ 1వ తారీఖు నాడు లోక్సభలో ఆయన ప్రసంగించిన తీరు, ఆయన గొంతులో మనకి కనపడ్డటువంటి ఆర్ద్రత, ఆవేదన, ఆయన మాటల్లో అమరావతి రైతుల యొక్క బాధలు, గాథలు, వాళ్ళ వేదనలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాల గురించి ఆయన వివరించిన తీరు, ప్రభుత్వం దాష్టీకంగా, దౌర్జన్యంగా ఏమి చేసింది అని చెప్పని వాళ్ళని ఎండగట్టిన తీరు, తెలుగు వాళ్ళు అనుకున్న ప్రతి వాళ్ళ గుండెల్లో ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాళ్ళ మనసులందరినీ గెలిచారని అయితే నేను భావిస్తున్నాను. ఆయన భావోద్వేగమైన ప్రసంగం కదిలించింది. నిస్సందేహంగా నేను అది పూర్తిగా నిన్న మొన్న ఈ ప్రసంగ పాఠాలన్నీ విన్నాను. తెలుగు వాడు అనుకున్న ప్రతి వాళ్ళని కూడా ఆయన కదిలించాడు. ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అపర కుబేరుడు. ఈ రోజు ఆయనకి ఏం అవసరం? ఎందుకు స్పందించాలి? నా రాష్ట్రం, నా ప్రజలు, అన్యాయం జరిగిపోయింది ఇక్కడ, నా వంతుగా నేనేం చెయ్యాలి? ఆయన ప్రతి రూపాయి ఆయన కష్టార్జితం. ఆయన ప్రతి రూపాయి ఈ రోజు పన్నులు కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు ఏదెత్తి చూపటానికి వీలు లేనటువంటి ఇప్పుడు ఆయన సంపాదన. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ రాజకీయంలోకి వచ్చి నిజాయితీగా ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో వచ్చిన వ్యక్తి ఎంత అద్భుతంగా
ఎంత ఆయన మనసులో ప్రజల అంటే అమరావతి రైతుల యొక్క మనసులోని మాటలని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వినిపించారో చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా వారిని అభినందించకుండా ఉండలేము. అది కాదు సార్. నిజంగా ఆయన ఒక పార్లమెంట్‌లో ఒక తెలుగువాడిగా తెలుగులో అమరావతి గురించి వివరిస్తుంటే, ఒక ప్రతి ఆంధ్రుడు కూడా రోమాలు లెక్కబొడుచుకుంటున్న పరిస్థితి. అటువంటి ఆ అమరావతి ప్రసంగంలో నిజంగా అదే చెప్తుంది. హ్మ్. ఏం తప్పు కనిపించిందో వాళ్ళకి ఆ అదే ప్రసంగంలో నేను కూడా? చెప్తుంది. ఇప్పుడు ఆయన ప్రసంగం ప్రారంభించిన కాడి నుంచి హ్మ్. ఆయన గొంతులో ఉన్న వణుకును ఒకసారి గమనిస్తే ఆయన భావోద్వేగం ఏంటో అర్థమైపోయింది. అవును. ఎంతగా అమరావతి ప్రాంతం తోటి ఆంధ్రప్రదేశ్ తోటి ఆయన మమేకం అయ్యారో ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అవును. నిజాయితీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఈ రోజుతోటి తీరిపోతుంది అని చెప్పిన ఆయన గొంతులో ఆ ప్రాంత ప్రజల యొక్క ఆ మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, వాళ్ళ మీద జరిగినటువంటి దాడుల గురించి, హ్మ్. వాళ్ళ అవమానాల గురించి, వాళ్ళ పోరాటం గురించి, వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు 45 రోజుల పాదయాత్ర సందర్భంగా వాళ్ళు పడ్డ వేదనల గురించి ఆయన మాటలు మాట్లాడిన తీరు అది భావోద్వేగం కూడా. నిజంగానే అద్భుతం. అవును. కళ్ళకు కట్టినట్టు ఆయన విడమర్చి అర్థమయ్యే రీతిలో ఆయన ప్రసంగం మాత్రం ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని ప్రసంగాల్లో చాలా అన్ని ఆయన రాజకీయ నాయకులా కాకుండా ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఆయన మాటలు ఉంటా ఉండే. నిన్న మాత్రం అన్ని ప్రసంగాల కంటే మన 1వ తారీఖు నాడు ఆయన చేసిన ప్రసంగం మాత్రం చాలా గొప్పదని అయితే నేనైతే భావిస్తున్నాను. దాన్ని కూడా విమర్శిస్తున్నారు అంటే వీళ్ళని ఏ విధంగా మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే. రైట్ సార్. చాలా చక్కగా చెప్పారు. విమర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. కానీ అమరావతి మాత్రం ఆపకుండా విజయం సాధించింది ఈ విషయంలో గాని చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.